ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. पॉइंट के ऊपर सुप्रीम कोर्ट ने नेसेसिटी ऑफ अरेस्ट के ऊपर की जरूरत थी या नहीं थी, आईओ ने अपनी जो उनका डिस्क्रेशन है सही तरीके से एक्सरसाइज किया है या नहीं किया है, ये सोचते हुए कि जरूरत है या नहीं है, इस क्वेश्चन को उन्होंने लार्जर बेंच के ऊपर रेफर कर दिया है। लार्जर बेंच इसके पैरामीटर्स निकालेगी कि भाई नेसेसिटी ऑफ अरेस्ट का क्या मतलब है और आईओ को क्या क्या सोच के और जरूरत है अरेस्ट या नहीं है, इसके ऊपर देखकर ही अरेस्ट करना है। अब क्योंकि मामला अब लार्जर बेंच में लंबित हो गया है, इसलिए सुप्रीम कोर्ट ने कहा है क्योंकि बहुत देर से अनसाइड है, 21 मार्च से वो अंदर है, इसलिए पीएमएलए वाले मैटर के अंदर उन्हें इंतरिम जमानत दी जाती है और पीएमएलए वाले मैटर के अंदर अब अरविंद केजरीवाल को बेल मिलेगी। एज फार एज सीबीआई इज कंसर्न, सीबीआई का मैटर अभी भी लंबित है, उसके अंदर हमारी याचिका हाईकोर्ट के अंदर अभी पेंडिंग है जो 17 तारीख को आ रही है। उस पे डिपेंड करेगा कि वो एक्चुअल में केजरीवाल साहब बाहर आएंगे या नहीं आएंगे। एज फार एज पीएमएलए इज कंसर्न, द मैटर इज ओवर। एज फार एज हिज इंटरिम बेल इज कंसर्न, ही इज आउट ऑन बेल। थैंक यू। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ కి అయితే ఊరట లభించింది. అయితే ఈడీ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇంకా సిబిఐ కేసు సంబంధించిన బెయిల్ అయితే పెండింగ్ లో ఉంది. అది ఎప్పటిలోగా దానికి బెయిల్ వస్తుందా? అక్కడ కూడా ఊరట లభించే ఛాన్స్ ఉందంటారా? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంజీవ్ ఖన్నా ధర్మాసనం తీర్పును